ప్రజాస్వామ్య పరిరక్షణలో ఓటు వజ్రాయుధం లాంటిది. దేశాభివృద్ధి కోసం సమర్థుడైన నాయకుడిని ఎన్నుకోవడానికి ఓటు ఒక చక్కటి మార్గంగా పనిచేస్తుంది. కానీ చాలా మంది బాధ్యతగా వినియోగించుకోవాల్సిన ఓటును వేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. అలాంటి వారిలో అవగాహన కల్పించడమే ఈ కార్యక్రమం లక్ష్యం. జీవి మాల్ ప్రెజెంట్స్ ఓటరన్న మేలుకోకి స్వాగతం. ఏ గ్రామంలో అయినా సమస్యలు వస్తాయి. వాటిని పరిష్కరించడానికి ఓ పాలక వర్గం ఉంటుంది. అయితే రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఇల్లంతకుంట మండలంలో ఉన్న గొల్లపల్లి గ్రామంలో అసలు పాలక వర్గమే లేదు. నూతన గ్రామ పంచాయతీల ఏర్పాటు సందర్భంగా ఆ గొల్లపల్లి గ్రామ పంచాయతీని రెండుగా విభజించారు. దీంతో ఆ గ్రామానికి చెందిన 800 ఎకరాల భూమి కొత్తగా ఏర్పడిన వెంకట్రావుపల్లె పంచాయతీ పరిధిలోకి వెళ్ళిపోయింది. అందులో 56 ఇళ్లు, 150 మంది ఓటర్లు ఉన్నారు. దీనివల్ల నష్టపోతామని భావించిన ఆ గ్రామ ప్రజలు పంచాయతీ ఎన్నికలను బహిష్కరించారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించడానికి 2 సార్లు నోటిఫికేషన్ విడుదల చేసినా ప్రజలు మాత్రం పట్టించుకోలేదు. అయితే ఇలా చేయడం వల్ల వారికి ఏ లాభం చేకూరలేదు. వారి సమస్యలు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లు మిగిలిపోయాయి. దీంతో గొల్లపల్లికి ఆ మండల నాయకులు ఓ ప్రత్యేక అధికారిని నియమించారు. అయినప్పటికీ మిగతా గ్రామాలతో పోలిస్తే తాము వెనుకబడి ఉన్నామని గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ గ్రామంలో పాలక వర్గం లేకపోవడంతో అభివృద్ధిలో వెనుకబడిపోయామని వాపోతున్నారు. అక్కడ ఎన్నికలను బైకాట్ చేసి ఉండకపోతే తమ గ్రామానికి కూడా పాలక వర్గం ఉండేదని, ఫలితంగా గ్రామం అభివృద్ధి జరిగేదని మరికొందరు భావిస్తున్నారు. అక్కడ ఎన్నికలు జరిగి ఉంటే వారు అభివృద్ధి గురించి పాలక వర్గాన్ని నిలదీసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎన్నికలను బహిష్కరించడం అనేది సమస్యలకు పరిష్కారం కాదు. మీ పేరండి? సురేష్ అండి, హైదరాబాద్. ఇష్టారెడ్డి, నాది ప్రాపర్ సిద్దిపేట. మొహమ్మద్ అజరుద్దీన్, హైదరాబాద్. శివాన్న, తాండూరు. మీరు ఇప్పటికి ఎన్నిసార్లు ఓటేశారు? చాలా సార్లు వేసిన. ఒక 7 సార్లు వేసిన ఉండొచ్చు. 7 to 8 times వేసినాను. 2 times వేసాను. మీకు బాయ్కాట్ ఓటింగ్ అంటే తెలుసా? తెలుసు. చాలా మంది ఓట్ని బాయ్కాట్ చేస్తున్నారు. సో దాని మీద మీ అభిప్రాయం ఏంది? ఇట్స్ అబ్సల్యూట్లీ రాంగ్ థింగ్. ఎందుకంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్ మన కోసం చాలా కష్టపడి అన్ని ప్రయత్నాలు చేసి మనకు రైట్ టు ఓట్ అని ఒక ఆపర్చునిటీ ఇప్పించినారు. అయితే ఇట్స్ ఆర్ రెస్పాన్సిబిలిటీ టు ఓట్ అ కరెక్ట్ లీడర్. ఓట్ అంటే ఏంది? మనం అప్కమింగ్ ఫ్యూచర్కి ఏమి ఇస్తున్నాము, మన యూత్కి ఏం ఇవ్వాలి. ఎందుకంటే ప్రతిసారి చూస్తాం మనకు అది దొరకలేదు, ఇది దొరకలేదు, ఈ రైట్ లేదు, ఆ రైట్ లేదు అంటాం. కానీ కరెక్ట్గా ఓట్ చేసి మన ఏ నాయకుని మనం చేసుకోవాలి, మన దగ్గర ఉంచుకోవాలి. దాని తర్వాత మనకు వాళ్ళతో ఏం లాభం ఉంది అది మనకు ఇంపార్టెంట్. ఎందుకంటే ఓట్ ఖచ్చితంగా వేయాలి, బైకాట్ అస్సలు చేయొద్దు ఈ టైంలో ప్రస్తుతంలో. బాయ్కాట్ ఓటింగ్ మీద మీ అభిప్రాయం ఏంది? ఇది కరెక్టేనా కాదా? చాలా తప్పు. ఎందుకంటే ఓటు అనేది మన హక్కు అనేది మనం చెల్లించుకోవాలా. ఇళ్ళలో కూర్చొని వచ్చి ప్రభుత్వం అది చేయలే, ఇది చేయలే అనేసి ఏదైతే సొల్లు కబుర్లు చెప్తారో ఆ సొల్లు కబుర్లకు బైకాట్ ఓటింగ్, కానీ ఓటు చెల్లించుకోవాలా. అది తప్పు, అట్లా చేయొద్దు. ఓటు ఒక్కటి అనేది మనం వినియోగించుకోవాలి. ఇంట్లో ఉంటే ఏమొస్తుంది, నీకు ఓటు వేస్తానన్నా ఎవరికో ఒకరికి సపోర్ట్ చేసినట్టు అవుతుంది కదా. ఓటు అనేది మన హక్కు, ప్రతి ఒక్కరూ దాన్ని వినియోగించుకోవాలి. ఓటు వేయకుండా ఇంట్లోనే ఉండరాదన్న.